గురుచరిత్ర. అసలు మనకి గురుచరిత్ర ఈ మధ్యకాలంలో చాలామంది పారాయణ చేస్తున్నారు. ఇంతకుముందు సాయి చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్ర చేసేవారు. అలాంటిది మనకి ఏమవుతుంది, గురుచరిత్ర అంటే అసలు ఎవరు దీనికి అని తెలిసేది కాదు ఎవరికి. నాకు కూడా తెలిసేది కాదు. గురుచరిత్ర అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి చేసినటువంటి లీలలు. దత్తాత్రేయ స్వాముల వారు రెండవ అవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారుగా ఆయన ఏం చేశారండి, గాణగాపురంలో వెలిశారు. గాణగాపురంలో వెలిసి ఆయన చేసినటువంటి లీలల యొక్క వర్ణనయే ఈ గురుచరిత్ర. మరి దీన్ని సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారు అనేకమంది వేల వేల లక్షల లక్షల లీలలు చేస్తారు. అవన్నీ రాయలేం కదా మనం. కాబట్టి 52 లీలల్ని వాళ్ళు ఏం చేశారంటే మరి సాయం దేవుడు అనేటటువంటి భక్తుడు ఆ యొక్క దత్తాత్రేయ స్వాముల వారికి వచ్చి వాళ్ళ కుటుంబ పరంగా ఆయన్ని సేవ చేసుకొని, మంచి నరసింహ సరస్వతి స్వాముల వారికి మంచి సేవ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళ తరంలో పుట్టినటువంటి వాడే నామధారకుడు. ఆ భక్తుడైనటువంటి ఆ నామధారకుడు సిద్ధపురుషుడిని అడుగుతాడనమాట. సిద్ధపురుషుడు అంటే దత్తాత్రేయ స్వామి నరసింహ సరస్వతి స్వాముల వారి శిష్యుల్లో ఒక శిష్యుడు అనమాట, ముఖ్య శిష్యుడు. ఆ శిష్యుడిని అడిగితే ఆ సిద్ధపురుషుడు ఈ నామధారకుడికి ఆయన దత్తాత్రేయ స్వామి వారి లీలలన్నీ కూడా వివరిస్తాడనమాట. దీన్నే గురుచరిత్ర అని అంటాం. దీనికి జనరల్గా మనం కష్టాలలో ఉన్నప్పుడు గురుదేవుల పట్ల నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క లీలలను కనుక మనం విన్నట్లయితే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖాల పరంపర వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తుంది. కాబట్టి నరసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో వెలిసారు. బాగుంది. ఏ రూపంలో? మనము బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు గురించి వేదాలను వర్ణించమంటే వేదాలు ఈజీగా అవలీలగా వర్ణించేసినాయి. విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తిని గురించి వర్ణించమంటే విష్ణుమూర్తిని గురించి కూడా వేదాలు అవలీలగా వర్ణించినాయి. మరి అలాగే శివుడి గురించి వర్ణించమంటే శివుడి గురించి కూడా వేదాలు అవలీలగా వర్ణించినాయి. కానీ ముగ్గురు కలిసినటువంటి రూపము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి రూపాన్ని, ఏకత్రయ రూపాన్ని దత్తాత్రేయుడు అంటారు. ఆ రూపాన్ని గురించి, దత్తాత్రేయుడు గురించి వర్ణించమంటే వేదాలు మౌనమైపోయినాయి. ఆశ్చర్యంతో అలా సైలెంట్ అయిపోయినాయి. అంటే గురుతత్వాన్ని ఎవరు వర్ణించలేరు, వేదాలు కూడా వర్ణించలేవు. సాక్షాత్తు మనం బ్రహ్మదేవుడో విష్ణువో లేకపోతే శివుడి కోసమో మనం దర్శనం కావాలనుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు రాక్షసులు కానీ ఋషులు కానీ తపస్సులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడుకో వాళ్ళ దర్శనం అయింది. అలాంటిది మానవులం మనం కలియుగంలో మనం పట్టుకోలేము. అందుకనే మనకేం చెప్పారు, కలియుగంలో ఏ యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదు, దాన ధర్మాలు, హోమాలు, ఋతువులు ఇవన్నీ కాదు, కేవలము నామ జపంతో చేయొచ్చు. కలౌ కేశవ సంకీర్తన అన్నారు. అందువలన నామ సంకీర్తనంతో నామజపంతో చేయొచ్చు. కాబట్టి దత్తాత్రేయుడు ఏం చేశాడు, అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు మనం పొందలేం. కాబట్టి అరే నా బిడ్డలు వీళ్ళు పొందలేరు, వీళ్ళకి జ్ఞానం సరైనటువంటి జ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానాన్ని నేను అందించాలని చెప్పి కమండలాన్ని, ఒక జపమాలని పట్టుకొని, ఒక స్కేల్ పట్టుకొని, ఒక మాస్టర్ లాగా గాణగాపురం ఆ కైలాసం నుంచి, యొక్క స్వర్గం నుంచి, వైకుంఠం నుంచి, తర్వాత బ్రహ్మలోకం నుంచి దిగొచ్చి భూలోకంలో ఉన్నటువంటి సిద్ధ భూమి అయినటువంటి గంధర్వపురం అనే వాళ్ళం మనం కృతయుగంలో. దాన్నే గాణగాపురం అంటాం. ఆ గాణగాపురంలోకి వచ్చేసి ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా వాగ్దానం చేస్తున్నారు. ఏమని వాగ్దానం చేశారు? నేను ఈ యొక్క గాణగాపురంలోనే తిరుగుతూ ఉంటాను, సమస్త సృష్టికి నేను లైవ్లో ఉంటాను, అందరికీ కూడా నేను దర్శనమిస్తాను, మధ్యాహ్నం 12 గంటలకి నేను భిక్ష చేస్తాను, అక్కడికి ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతారు, గాణగాపురం ఖచ్చితంగా భిక్ష కోసం 12 గంటలకు నేను వస్తాను అని ప్రమాణం చేశారు. మిగతా ఎవ్వరు కూడా వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఆయన ఏం వాగ్దానం చేయలే, తిరుపతిలో ఉంటాను, నేను తిరుపతిలో భిక్షకు వస్తాను, ఇలాంటివి ఆయన ఏం చేయలే. అలాగే శివుడు కైలాసంలో, నేను కైలాసంలోనే ఉంటాను, మీ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను, నేను మీకు దర్శనాలు ఇస్తాను అని వాగ్దానం చేయలేదు. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళ ఇష్టం. చక్రవర్తి ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక చీఫ్ మినిస్టర్ని కలవాలంటే ప్రోటోకాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దత్తాత్రేయుడికి ఒక ప్రోటోకాల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ అందరు కూడా మిగతా దేవుళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది, దత్తాత్రేయుడు కూడా ఉంటుంది గురు రూపంలో, కానీ ఈజీగా యాక్సెసిబుల్. ఇక్కడ నేను ఉంటాను అని ప్రమాణం చేశాడు ఆయన, చక్కగా ఉంటూ వస్తున్నాడు. మరి ఆయన ప్రోటోకాల్ ఏమిట్రా అంటే, ఏదో దేవుడి దగ్గరికి నీకు ఏదైనా కష్టాలు వస్తే వెళ్తావు, దర్శనం చేసుకుంటావు, దండం పెట్టుకుంటావు, ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. నీకు కోరికలు తీరిస్తే తీరుస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఇల్లు వచ్చేసిందా, సొంత ఇల్లు కావాలని వెళ్తారు, సొంత పెళ్ళిళ్ళు చేయమని అడుగుతారు. అందరికి ఇచ్చేస్తాడా వెంకటేశ్వర స్వామి? కర్మ పరిపక్వమయ్యి
ఉన్నవాళ్ళే వెళితే ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, శివుడైనా అంతే. కానీ ఇక్కడ దత్తాత్రేయుడు మాత్రం అది కాదు. దత్తాత్రేయ స్వాముల వారు కర్మను తీసేస్తారు. వెంకటేశ్వర స్వామి కర్మలు తీయడు, శివుడు కర్మలు తీయడు. ఎందుకంటే భగవత్ తత్వం నిరంజన తత్వం. ఆయన ఎవ్వరికి ఊరికనే సృష్టిచ్చేసి ఇండిపెండెన్సీ, ఇంటిగ్రిటీ ఇచ్చేసి వదిలేశాడు. సరే నీ ఇష్టం రా భయ్, నువ్వు చేసుకో, నువ్వు మంచి పనులు చేసుకుంటే నీకు మంచి కర్మ వస్తుంది, సుఖాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేసుకుంటే నీకు కష్టాలు వస్తాయి కలియుగంలో, నా తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి వదిలేస్తాడు. కాబట్టి వాడు తప్పు చేస్తున్నా సరే గైడ్ చేస్తాడు తప్ప వచ్చి ఎన్ఫోర్స్మెంట్ చేసి నిన్ను బలవంతం పెట్టి ఆ తప్పులు మానిపించడు. కానీ ఇక్కడ దత్తాత్రేయ తత్వంలో అలా ఉండదు. టీచర్ తప్పు చేస్తుంటే, స్టూడెంట్ తప్పు చేస్తుంటే టీచర్ ఊరికనే ఉదాసీనంగా వదిలేయకుండా వెళ్ళి స్కేల్ పెట్టి ఎలాగైతే కొట్టేసి మరీ అవసరమైతే చెడైపోయి కూడా ఆ స్టూడెంట్ని రెక్టిఫై చేసి ఆడు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తాడో ఆ విధంగా మనందరినీ కూడా మన కర్మలను తొలగిస్తాడు దత్తాత్రేయ స్వాముల వారు. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మను క్షయం చేస్తాడు. కాబట్టే గాణగాపురంలో 3 ప్లేసులను మనం దర్శనం చేసుకోవాలా. మొట్టమొదటిది భీమా అమరజానది సంగమంలో మనకి దాన్ని భక్తి స్థానం అన్నాం. అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. అక్కడే సంగమేశ్వరుడు ఉంటాడు, సంగమేశ్వరుడు దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత మఠం ఉంటుంది, నిర్గుణ మఠం అంటాం దాన్ని. అందులో శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి పాదుకలు అక్కడ ఉంటాయి. దాన్ని నిర్గుణ పాదుకలు అంటాం. దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారంటే, నేను నిర్గుణ పాదుకల రూపంలో నేను ఉంటాను అన్నారు. కాబట్టి ఆ పాదుకల రూపంలో స్వామివారు ఉన్నారు కాబట్టి ఆయన పాదుకల దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్నం 1:30 లోపల మాత్రమే మనం గాణగాపురం వెళితే కిటికీలో నుంచి ఆ నిర్గుణ పాదుకలను చూపిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్ చూపించరు. ఆ తర్వాత ఏదన్నా ఈ పౌర్ణమికి వెళ్ళండి అని రచ్చగొడుతున్నారు జనాలందరినీ కూడా. ఏదో పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు ఏదో ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు, అలాంటివి ఏమి ఉండవు. ఏ రోజున వెళ్ళినా దత్తాత్రేయ స్వాముల వారు ఒకటే విధంగా అనుగ్రహిస్తారు. ఆ గురువారం గురువు గారికి ప్రసిద్ధమైంది కాబట్టి ఏదో గురువారం నాడు మామూలుగా వెళ్తే తక్కువ మంది జనం ఉంటారు. పౌర్ణమి రోజున వెళితే మీరు విపరీతంగా పౌర్ణమి రోజున వెళ్ళండి, తెగొచ్చేస్తుంది మీకు అని ప్రచారాలు చేస్తున్నారు ఈ జ్యోతిష్కులు, మిడిమిడి జ్ఞానం జ్యోతిష్కులు, మిడిమిడి జ్ఞానం పండితులు. ఏమీ కాదు, ఎప్పుడు వెళ్ళినా ఒకటే, సమానంగా వర్షం ఎప్పుడు ఒకలాగే కురుస్తుంది. కాబట్టి ఆ కురిచిన ప్రాంతంలో మొత్తం అందరూ ఏ విధంగా అయితే ఉద్ధరింపబడతారో ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృప అందరి మీద సమానంగా ప్రతిరోజు కూడా ఉంటుంది, ప్రతి క్షణము ఉంటుంది. కాబట్టి అక్కడ ఆయన కర్మను తీసేస్తారు ఆ నిర్గుణ మఠంలో. ఆ తర్వాత కల్లేశ్వరం అని ఉంటుంది, అక్కడే 1 కిలోమీటర్ల 1/2 కిలోమీటర్ల దూరంలో అక్కడ కల్లేశ్వరుడు ఉంటాడు శివుడు. అక్కడే శనీశ్వరుడు స్వయంభువుగా వెలిసినటువంటి క్షేత్రం అది. అక్కడ కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే శనీశ్వరుడు చక్కగా మీకు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ అక్కడ ముక్తి క్షేత్రం అన్నారు దత్తాత్రేయుడు, అక్కడ మనకి ముక్తినిస్తాడు. కాబట్టి ఒక జీవుడు కనుక ఒక స్టూడెంట్ లాగా వెళ్ళాలి. అక్కడ గురుస్థానం అది దత్తాత్రేయ స్వామి వారి భీమా అమరజానది సంగమంలో అది గురుస్థానం. మరి అక్కడంతా కూడా అందరూ కూడా ఇలా కూర్చొని పాఠాలు చదువుతూ ఉంటారు, గురుచరిత్ర పారాయణ చదువుతూ ఉంటారు. ఔదుంబర వృక్షం ఉంటుంది, అశ్వత్థ వృక్షం పక్కన రావి చెట్టు ఉంటుంది. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టులో లోన ఆయన లీనమై ఉన్నాడు, దాన్ని ఆవహించున్నాడు. మరి అటువంటి ఆ మేడి చెట్టుని స్వామివారు ఏం చేస్తారు, చక్కగా అక్కడ దత్తాత్రేయ యాంత్రికంగా కాకుండా ఎవరైతే భక్తితో చేసేటటువంటి మహాభక్తులు కూడా ఉంటారు. కొంతమంది పారాయణ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడటము, లేకపోతే ఇతరుల మీద దృష్టి పెట్టడం, ఎక్కడో ఒక 2% 5% ఉంటారు. మిగతా 95% కూడా ఋషులు తపస్సు చేస్తుంటే పూర్వకాలంలో కృతయుగాల్లో అక్కడ ఎలాగైతే ఉన్నారో అంత కఠోర దీక్షతో స్వామివారికి చేస్తారు. అయినప్పటికీ కూడా కొంతమంది కోరికలే తీరుతూ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే దత్తాత్రేయ గారు నేను గాణగాపురం వెళ్ళిపోయి పారాయణ చేసేస్తే నా కోరికలు తీరిపోతాయి అంటారు. ఎందుకు తీరవు అంటే ఇదే కారణం. అంటే అంత దీక్షతో చేయాలి. అది జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు నడయాడిన ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో మీరంతా కూడా చెప్పులు లేకుండా తిరగాలి. దర్జాగా ఏదో పెద్ద చెప్పులు వేసుకొని బిల్డప్లు ఇస్తే కుదరదు. అక్కడ గురుచరిత్రలో క్లియర్గా చెప్పాడు. అక్కడ ఏమని ఉన్నాడు, వాహనాల్లో వెళ్ళకూడదు. మీరు పొరుగురు నుంచి పాదయాత్రలు చేయలేరు కాబట్టి ఆ బస్టాండ్ వరకు, గాణగాపురం బస్టాండ్ వరకు మీరు వాహనాల్లో రండి, అక్కడ పెట్టేసేయండి పార్కింగుల్లో, నడిచి వెళ్ళండి. భీమా అమరజానది సంగమానికి కూడా నడిచి వెళ్ళండి, చెప్పులు లేకుండా వెళ్ళండి. వెళ్ళడం వల్లే మీకు స్వామివారు విశ్రాంతి కట్ట, అక్కడ స్వామివారు విశ్రాంతి తీసుకున్నటువంటి ప్లేసులు చూడొచ్చు. ఒక రైతుకి 10 ఎకరాల ల్యాండ్ని ఆయన లీల చేశాడు. ఆయన ఆ రైతుకి కుబేరుణ్ణి చేశాడు. మొత్తం అంతా కూడా వ్యవసాయం చేసి 10 రెట్ల పంట ఎక్కువ వచ్చేలాగా ఒక లీల చేశాడు స్వామివారు అమాయకుడైనటువంటి భక్తుడికి. ఆ యొక్క కట్టడంలో స్వామి సమర్థ ఆశ్రమం ఇప్పుడు కట్టారు అక్కడ భీమా అమరజానది సంగమంలో, అది చూడండి. అలాగే సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి తర్వాత అమ్మవారు శారదాంబ,
ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారిది అక్కడ ఆ ఆదిశంకరుల మఠం అని ఒకటి కట్టారు, ప్రైవేట్ మఠం. అక్కడ ఆ విగ్రహాలన్నీ పెట్టారు, దాన్ని చూసుకోవచ్చు. అలా భీమా అమరజా నది సంగమానికి వెళుతుంటే మఠం నుంచి మీకు మధ్యలో కాశీ కుండ అని ఒక ప్రాంతం ఉంటుంది. కాశీ వెళ్ళాలని ఒక భక్తుడు అడిగితే స్వామివారు కాశీ తన పాదుకలను పట్టుకోమని చెప్పి తన పాదాల దగ్గరే మొత్తం సమస్తం ఉందని చెప్పి స్వామివారు సాక్షాత్తు దండంతో ఇలా కొట్టగా అక్కడ ఒక గుండం సృష్టించబడింది. కాశీ కుండ అంటే కుండం అంటే ఒక నుయ్య లాంటిది. ఆ నూతిలో సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారు రోజు అందులోకి వెళ్ళి స్నానం చేసేవారు. అటువంటి ఆ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా సరే జల వనరులు ఎండిపోతాయేమో కానీ ఆ చెరువులో ఎండవన్నమాట ఎప్పటికీ కూడా. ఇది దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దీన్ని తీర్చడానికి 2024 సంవత్సరంలో మొత్తం నది అంతా కూడా ప్రతి సంవత్సరం ఎండిపోతుంది. ఎండిపోయేటప్పుడు నేను చెప్పాను చాలామందికి వెళ్ళి చూడండి, అక్కడ ఎండిపోయిన భీమామరజా నది సంగమం మొత్తం అంతా ఆ నది ఎండిపోయినా కూడా ఆ కాశీకుండలో ప్రాంతంలో మాత్రం నీళ్లున్నాయి. అక్కడ ఎప్పుడు కూడా స్వామివారు స్నానం చేసినటువంటి ప్లేస్ కాబట్టి దాంట్లో మనం కాలు పెట్టకుండా నీళ్లు తీసుకోవాలా. అలాగే ఆడవాళ్ళు దిగి బ్రహ్మచారి కాబట్టి స్వాముల వారు ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు తీసి ఆడవాళ్ళకి అందిస్తారు నీళ్లు, అక్కడ స్నానాలు చేస్తారు. అక్కడ సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారు తమ చేతులతో కాశీ విశ్వేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. అక్కడే అన్నపూర్ణమ్మ తల్లిని ప్రతిష్ఠ చేశారు. అక్కడే పాదుకలను ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఋషి ఉండేవాడు. ఆయన భూగర్భంలోకి వెళ్ళి మరి ఆ సాధన చేసుకొని మెడిటేషన్ చేసుకొని మళ్ళీ అక్కడే ఆ భూగర్భంలో నుంచి ఉన్నది పాపనాశన ఘట్టం దగ్గర ఆయన యొక్క గుడి కట్టారు. అవన్నీ కూడా వింతలు విశేషాలు మీరు నడిచెళ్తే చూస్తారు. అంతేగాని మేము కారులో వచ్చాం, మాకు కార్లు ఉన్నాయి, మేము ఆఫీసర్లు. అక్కడ పెద్ద పెద్ద హైకోర్టు జడ్జెస్ కూడా లర్న్డ్ కౌన్సిల్స్ దీప అని ఒక ఆవిడ బాంబే నుంచి ప్రతిసారి జ్యుడిషియరీ నుంచి వస్తుంది. ఆమె జడ్జి. ఆమె వచ్చి బాంబే హైకోర్టు జడ్జి. అక్కడ నేల మీద పడుకుంటుంది భీమా అమరజా నది సంగమం దగ్గర. ఎంతోమంది చీఫ్ సెక్రటరీస్ ఎస్విఎస్ ప్రసాద్ గారిని ఇటీవల కరోనాకాలంలో చనిపోయారు. ఆయన వచ్చి అక్కడ పడుకునేవారు గుడి బయట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అంత సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారి దగ్గర గురువు దగ్గరికి వచ్చినప్పుడు అహంకారం ఉండకూడదు, అంకిత భావం ఉండాలా, టోటల్ సరెండరెన్స్ ఉండాలా, అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలా. ఒక టీచర్ దగ్గర ఒక స్టూడెంట్ ఎంత ప్రేమను చూపిస్తాడో, స్కూల్ స్టూడెంట్ ఒక టీచర్ దగ్గర ఎంత భయభక్తులతో భక్తి శ్రద్ధలు రెండూ ఉంటాయి, భయం కూడా ఉంటుందన్నమాట. అంత భయంతో భక్తి శ్రద్ధలను చూపించి ప్రేమను పంచినప్పుడు మాత్రమే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు వస్తుంది. అంతేకాదు అలా కాకుండా ఏదో యాత్రకి వెళ్ళినట్టు, ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, హనీమూన్కి వెళ్ళినట్టు, ఏదో యూట్యూబర్స్ చెప్తున్నట్టు ఏదో యూట్యూబుల్ ఫంక్షనా ఇది, వెళ్ళాలా, వెళ్ళి భక్తితో ప్రపత్తులతో వెళ్ళాలా. అక్కడ ఇట్స్ లైక్ ఏ యూనివర్సిటీ. గానగాపురం అనేది ఒక విశ్వవిద్యాలయం. అక్కడ అందరూ పుస్తకాలు పట్టుకొని పారాయణ చదువుకుంటూ అందరూ కూడా ప్రజలంతా కూడా పరుగులు ఉరకలతో వాళ్ళ దీక్షగా తపస్సు చేస్తుంది. అదొక తపోభూమి, అదొక నలంద విశ్వవిద్యాలయం. అక్కడంతా కూడా స్టూడెంట్స్ అందరూ పట్టుకొని దత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ జపాలు చేస్తూ ఉంటారు. So this is how we have to move the heart of the God Dattatreya. He is our teacher, he is our philosopher, he is our guide, he is a mother. Mata Ramo Mat Pita Ramachandraha, Swami Ramo Mat Saka Ramachandraha. Sarvasvam me Ramachandro Dayalur Nanyam Jane Naiva Jane Na Jane. నా తల్లి రాముడు, తండ్రి రాముడు, గురువు రాముడు, తర్వాత సాక్షాత్తు నా సర్వస్వం రాముడు. జగద్గురువు ఆయన. ఎవరిని పడితే వాళ్ళని జగద్గురువు అని అనకూడదు. ఒక జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపము. నేను జగద్గురువులుగా వచ్చారు. సర్వజ్ఞపితాన్ని 64 విపరీతమైనటువంటి చెడ్డ మతాలని, మతం అంతా కూడా రెచ్చిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కౌలాచారాన్ని, వామాచారాన్ని అన్నింటినీ నరికేసి, కాపాలికని అందరినీ నరికించి వాళ్ళతో వాద ప్రతివాదనలు చేసి వాళ్ళందరినీ ఏకీకృతంగా చేసి కన్విన్స్ చేసి, డిక్టేటర్షిప్ చేయలేదు ఆయన, కన్విన్స్ చేసి కేవలం దక్షిణాచారం మాత్రమే క్షేమకరం ప్రజలందరికీ అని చెప్పి ఆయన శృంగేరిలో దక్షిణామ్నాయాన్ని స్థాపించి మరి ఈ 4 పీఠాలని పెట్టి ఆయన బోధించారు. ఆయన జగద్గురువు అంటారు. సరస్వతి ఒప్పుకుని ఆయన సర్వజ్ఞ పీఠానికి జగద్గురువుగా వేసింది. ఆ తర్వాత జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఆయన. అలాగే వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురువు అన్నాడు. శ్రీకృష్ణుడు జగద్గురువు. ఇటువంటి వాళ్ళని జగద్గురువులు అనాలి తప్ప
ఇటువంటి వాళ్ళని సద్గురువులు అనాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని గురువుల్ని సద్గురువుల్ని జగద్గురువులే అని అనకూడదు. ప్రవచనకారులు అనండి, ఎవరన్నా ఉపన్యాసాలు చెప్తుంటే సాధువులు అనండి, దట్స్ ఆల్. అంతేగాని హ్యూమన్ ఫామ్లో వచ్చి ఆశ్రమాలు పెట్టి కారుల్లో తిరుగుతూ తర్వాత బిల్డప్లు ఇస్తూ ఇలా ఇలా ముక్కులు దూరంగా పెట్టాలా, నోరు దూరంగా పెట్టాలా, షర్టులు తీసేలా ఇవన్నీ బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రవక్తలు కాలేరు. ఎటువంటి వాళ్ళని ప్రోత్సహించి మూఢనమ్మకాలను ప్రోత్సహించే వాళ్ళు గురువులు కాలేరు. మరి ఎక్కడైనా సరే రామానుజాచార్యుడు ఏం చేశాడు? ప్రతి వాడికి కూడా జంధ్యం వేశాడు. ఆ విధంగా సోషల్ రిఫార్మర్స్ శంకరాచార్య అయినా రామానుజాచార్య మత విశ్వాసాలని మూఢనమ్మకాలని ఆయన వీళ్ళెప్పుడు కూడా ప్రోత్సహించలేదు. కాబట్టి జగద్గురువులను ఆరాధన చేసుకోండి. అద్భుతంగా మీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వస్తుంది. శుభమస్తు.